ఏం చేస్తారు మీరు ఈరోజు? అల్లం పులుసు చేస్తున్నానండి. అల్లం పులుసు. అల్లం పులుసు. ఓకే, మరి అల్లం పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అల్లం 100 గ్రాములు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టీ స్పూన్, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, సొంటి కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, చింతపండు తగినంత. అల్లం పులుసుకి ముందుగా మసాలా రెడీ చేసుకోవాలండి. అల్లం మసాలాని దాన్ని ఫస్ట్ ఆనియన్, తర్వాత అల్లం, వెల్లుల్లి, ధనియాలు వేసుకున్నా బాగుంటుంది, వాము, నెక్స్ట్ ఎండుమిర్చి, ఈ సొంటి, మిరియాలు, నెక్స్ట్ దాల్చిన చెక్క, లవంగ, గసగసాలు, కొంచెం పసుపు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలి. దీన్ని కొంచెం పోపు దినుసులు, తర్వాత కొంచెం వెల్లుల్లి, నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఒక ఎండుమిర్చి 1 వేస్తారు, పచ్చిమిర్చి, వాము కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పేస్ట్ని పోపులో వేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోని కొంచెం సాల్ట్. ఈ సొంటి కూడా మనకి కొంచెం అలా ఘాటుగానే ఉంటుంది కదా. కారం, పసుపు మళ్ళీ ఎందుకు వేసుకోవటం? మనం ఆల్రెడీ దాంట్లో పేస్ట్ లో వేసాం. కొంచెం కలర్ కోసం, అంటే ఫస్ట్ వేసింది కలర్ తక్కువ ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ పోపులో వేస్తే కలర్ వస్తుంది. ఆయిల్ కి కలర్ వచ్చింది కానీ ఐటమ్ కి ఏం కలర్ రాలేదు ఎక్కువ. వాటర్ కొంచెం వేయండి. సో ఆ ఘాటు తగ్గించడానికి మనకి చింతపండు, గసగసాలు వేసుకో. ఓకే, ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత తీసేసుకోవడం. ఇలా ఎంతసేపు పడుతుంది? ఒక 3 minutes. మన స్పెషల్ గెస్ట్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంది ఇప్పుడు. స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేయండి. ఓకే, మ్యూజిక్.
చూద్దామండి. చూద్దాం. సరిపోతుందా? చాలు. ఇంకా ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. ఇది కొత్తిమీరతో కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసి. గుడ్. ఓకేనండి, మరి వేడివేడిగా అల్లం పులుసు రెడీ అయిపోయింది. టైం ఏమో 10 minutes 43 seconds అయింది. లతా గారు, మీరు చేసిన అల్లం పులుసులో ఆయిల్ చాలా ఎక్కువ వాడారండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తే కూడా అబ్జార్ప్షన్ ఆయిల్ ఎంత అబ్జార్బ్ అవుతుంది అనే దానికి ఒక లెక్క ఉంటుంది. ఇంత ఆయిల్లో మీరు షాలో ఫ్రై చేస్తే అది చాలా అసలు అదే చెప్తున్నాం కదా, డీప్ ఫ్రై కంటే చాలా ఘోరం అది యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే అల్లం ఫ్లేవర్ ఎక్కడా లేదు.